హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. IOCL నుంచి మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. అన్ని సహాయక ఉద్యోగాలు అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మనకి ఇంటర్వ్యూ చేసేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మేల్ ఫీమేల్ ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేనైతే హ్యాపీగా ఉన్నా, మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి జనవరి 17 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 16 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, ఎటువంటి ఆఫ్లైన్ లేదండి, ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఏజ్ లిమిట్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మనకి 31/1/2025 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. SC ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఓకేనా, ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో అప్లికేషన్ పెట్టుకున్న వాటిలో నుంచి మనకి షార్ట్ లిస్ట్ చేసేసి మెరిట్ ఆధారంగా మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ చేసేసి మనకి వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మెరిట్ ద్వారా మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదండి. కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉంది. ఎందుకు అంటే అది కూడా చెప్తాను. మనకి టోటల్ వచ్చేసి 200 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్, EWS, SC ST OBC, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఎందుకు తక్కువ ఉంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇక సదరన్ రీజియన్ వాళ్ళు ఒక్కటే అప్లై అయితే చేసుకోవాలి. సదరన్ రీజియన్ వాళ్ళు ఎవరు వస్తారు అంటే తమిళనాడు, పాండిచేరి, కేరళ, కర్ణాటక, మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీళ్ళొకటే సదరన్ రీజియన్ వాళ్ళకి, వీళ్ళొకటి ఇక స్టేట్ వాళ్ళు ఒకటి అప్లై చేసుకోవాలి. కాబట్టి మనకి కాంపిటీషన్ అయితే తక్కువ ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఇచ్చేది చూడండి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి వివిధ డిసిప్లిన్లలో వేకెన్సీస్ ఉన్నాయి కదా. మనకి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ వచ్చేసి మనకి ITIతో పాటు మనకి ఎవరైతే 10th పాటు ITI చేసిన వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క డిప్లొమా చేసిన వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అంటే మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడైతే క్రైటీరియా ఇచ్చారు. అంటే మనకి డిసిప్లైన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిసిప్లైన్ కోడ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, డిసిప్లైన్ కోడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అని మనకి డీటెయిల్గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి కోడ్ ఎలా అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ కోడ్ ప్రకారం మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా, చూసుకొని ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరికొరకు వేకెన్సీస్ ఉన్నాయంటే మరీ చెప్తున్నాను. 10th పాస్ అయి ITI చేసిన వాళ్ళకి, డిప్లొమా చేసిన వాళ్ళకి ఒక సంబంధిత విభాగాల్లో, అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరు అప్లై చేసుకోకూడదు అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి BE చేసిన వాళ్ళు అప్లై చేసుకోకూడదు. MBA, MCA, CA, ICWA, LLB చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీలు లేదని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా, మనం ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకి లింక్స్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. ఈ యొక్క లింక్స్ని ఓపెన్ చేసి జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ విధానం ద్వారా. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అప్లై లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్
లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్లో అలాగే మనకి టెలిగ్రామ్ గ్రూప్స్ కింద వెళ్తే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతానే ఉంటా. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకేనా? జెన్యూన్ అప్డేట్స్ అయితే ఉంటాయి మన ఛానల్ నుంచి. ఎవరైనా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేసి అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.